సిద్దిపేట జిల్లా గజ్వేల ఐఓసీ కార్యాలయంలో ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డిఈఓ సురేష్ కి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులు వినతి పత్రం అందజేశారు. సాగర్ ముంపు కాలనీలో శ్మశాన వాటికను నిర్మించాలని ప్రజావాణిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 9వ వార్డు వేములఘాట్ కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ ముంపు గ్రామాలకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కోరారు. గడిచిన 5 ఏళ్లుగా సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రం అందజేసినా స్పందించలేదని అన్నారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాటినా కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటింది. అధికారులు ఇప్పటి వరకు కూడా మాకు ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయమని చాలాసార్లు విన్నవించుకున్నాం. కానీ శ్మశాన వాటిక ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కనీసం ఉన్నటువంటి శ్మశాన వాటికలో కనీస వసతులు బోర్ కానీ వాష్రూమ్స్ కానీ ఏర్పాటు చేయమంటే చేయకుండా రోడ్లపైన ఎవరైనా చనిపోతే వాళ్ళని రోడ్లపైన కాలేసి మేము కూడా నీళ్లు ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని రోడ్లపైన స్నానం చేసేటువంటి పరిస్థితి ఏర్పరిచినారు. గతంలో మనం చూసాం, ఇంతకుముందు ఒక ఎర్రవల్లి నుండి ముస్లిం చనిపోతే ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చారు. అప్పటికి కూడా చలనం లేదు. ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటిక అనేటువంటి ఏర్పాటు చేయకుండా శ్మశాన వాటికకు సంబంధించినటువంటి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. మేము కూడా ఇప్పటికీ చాలాసార్లు అప్లికేషన్స్ ఇచ్చాం. కానీ ఆ అప్లికేషన్కు ఎవరు కూడా ఇంకా రెస్పాండ్ కావడం లేదు. అధికారులు కూడా సరైన విధముగా మాకు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా పట్టించుకోవడం కూడా లేదు. ఇలాంటి వ్యవస్థ మాకు ఏర్పాటు అయింది. మా ఆర్ఎండ్ఆర్ కాలనీ వేములఘాట్ గ్రామానికి చెందిన విషయానికి వస్తే మా గ్రామంలో ఇప్పటికీ 400 పైచిలుకు ఫ్లాట్లు కేసుల్లో ఉన్నాయని చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ ఫ్లాట్స్ మాకు రికార్డు ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారు, డాక్యుమెంట్స్ ఇచ్చారు, పొజిషన్ మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆ ఫ్లాట్స్ అన్నీ కేసులో ఉన్నాయి అని చెప్తున్నారు. కేసులో ఉన్నటువంటి ఫ్లాట్లు ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేశారు? అలాంటి రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటి? మా పైన అధికారులు కక్ష సాధింపుగా మా వేములఘాట్ గ్రామాన్ని ఎంచుకొని మా గ్రామాన్ని ప్రజలను ఇబ్బంది కలగజేస్తున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క ఫ్లాట్లను మాకు ఇవ్వాల్సిందిగా, అటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే ల్యాండ్ తీసుకోకముందు మీరు ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేశారు? మరి మీకు సమాచారం లేకుండా మీరు ప్రభుత్వం ఇతరులు ఎవరైనా చేసే అధికారులు చూడాల్సినటువంటి ఒక పరిష్కారం చేయాలి. కానీ అధికారులే రిజిస్ట్రేషన్ చేశారు, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేశారు. అటువంటి ప్లాట్లలోనే ఇష్యూస్ ఉన్నదంటే మరి ప్రజలను ఎవరు కాపాడుతారు? మేము ఎలా బతకాలి? మా పరిస్థితి ఏంది? మా యొక్క ఫ్లాట్లలో ఉన్నటువంటి కేసులను తొందరగా తొలగించి మా యొక్క ఫ్లాట్లు మాకు ఇవ్వాలని, మాకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలని, శ్మశాన వాటిక కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.